మహోన్నతుడైన దేవుని నామంలో ప్రభు బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అద్భుతకరుడైన దేవుని నామమున మనము మరలా ఒక్కసారి ప్రభు సన్నిధానంలో మొరపెడదాం. తుఫానులు ఒకటి తరువాత ఒకటి వచ్చి ప్రజలందరూ కూడా అనేక విషయాలలో నష్టపోతున్నారు. రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ప్రభు యొక్క కనికరము మానవాళి మీద ఉండినట్లు ప్రజలందరూ కూడా దైవభీతి కలిగి ఆయన పాదముల చెంతకు చేరినట్లు మనమందరము ప్రార్థిస్తాం. మహోన్నతుడా, నీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మీరు చాలా గొప్ప దేవుడయ్యా. శిష్యులు అద్దరికి వెళుతున్నప్పుడు తండ్రి, వారు గాలికి ఎదురైనందున పడవను నడపలేకపోయారు. శిష్యులు ప్రభా సముద్రంలో ఉన్నప్పుడు, మీతో పాటు కలిసి ఉన్నప్పుడు పెద్ద తుఫాను గాలి వానలు ఎదురైన కారణాన ప్రభా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని మిమ్మల్ని లేపారు. లేచి సముద్రమును గాలిని నిమ్మలింపచేశారు, సద్దనిపారు. అంత శక్తిమంతుడు తండ్రి. ఈ వాతావరణం ప్రతికూలమై మనుషులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, నివాసాలు పోగొట్టుకుంటున్నారు. ప్రాణాపాయాలు, ఆస్తి నష్టాలు, పంటలు పూర్తిగా పాడైపోతున్నాయి. తండ్రి, కనికరించండి తండ్రి. దయచేసి కనికరించి మీ ప్రజలకు క్షేమమును కలగజేయమని నీ పవిత్రమైన పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము తండ్రి. మీరు దయచేసి కనికరాన్ని చూపెట్టండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవాది దేవుని నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజున రతనశ్రీ అనేటటువంటి అమ్మ బ్రెయిన్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఆ తల్లికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయనట్లు మీ అందరి ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు నామాన మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని అద్భుతమైన కృప డిసెంబర్ మాసం 2వ తారీఖు 2020 బుధవారం, సంఖ్యాకాండం 33వ అధ్యాయము. ప్రియులారా, షాపేరు కొండ నుండి వారు బయలుదేరారు. 33వ అధ్యాయం 24వ వచనం. షాపేరు కొండనొద్ద నుండి బయలుదేరి హారాదాలో దిగిరి అని వాక్యం సెలవిస్తుంది. హారాదా అనున్నటువంటి మాటకు ప్రియులారా భయము అదే అర్థం. భయము అనేది ప్రపంచంలో అందరికీ ఉంది. ఎక్కడ ప్రారంభమయ్యేది భయము అని అడిగితే, ఆదాము హవ్వమ్మ దేవుని మాటని ఉల్లంఘించి ఆజ్ఞను అతిక్రమించిన కారణాన వారు దిగంబరులయ్యారు, మహిమని పోగొట్టుకున్నారు. మరణ శరీరం వారికి వచ్చేది. ఈ విషయం దేవుడైన యెహోవాకు తెలిసి ఏదెనుకు ప్రభు వచ్చి, ఆదామా ఎక్కడున్నావు, ఆదామా ఎక్కడున్నావని ప్రభుల వారు పిలిచినప్పుడు ఆదాము హవ్వమ్మ భయపడి సిగ్గుతో చెట్ల చాటున దాక్కున్నారు. ఆ విషయాన్ని ప్రభువు కూడా చెప్పారు. మీరు పిలిచినప్పుడు మేము భయపడి మేము దిగంబరులమని తెలుసుకొని సిగ్గుతో భయంతో చెట్ల చాటున దాక్కున్నాము అని చెప్పారు. ప్రియులారా, భయం ఎవరికి ఉంటుంది అని అంటే ఆజ్ఞ అతిక్రమించిన బిడ్డలకు ఉంటుంది. భయం అనేది మంచిదే. అయితే ఎన్నో రకాల భయాలు ఈ లోకంలో మనుష్యులకు కలుగుతూ ఉన్నాయి. నేను కూడా భయపడుతూ ఉంటాను. కొన్ని అనానుకూల పరిస్థితులు, కొంతమంది వ్యక్తులు, కొన్ని కార్యాలు మనుషులను భయపెడుతూ ఉంటాయి. తుఫాను ద్వారా ఎంతోమంది భయపడుతూ ఉన్నారు.
ప్రియులారా, ప్రకృతిలో కలిగే ప్రకృతి ద్వారా కలిగే ఆ విపత్తును బట్టి, మనుషులను బట్టి కూడా భయపడుతూ ఉంటారు. పరిస్థితులను బట్టి కూడా భయపడుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవునికి భయపడడం చాలా ఉత్తమమైన కార్యం. ప్రియులారా, గమనించాలి. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనంలో చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. అబ్రహాము ఇంట 10 సంవత్సరాలు ఉన్న హాగరు, ప్రస్తుతం ఆమె ప్రియులరా తన బిడ్డతో పాటు అబ్రహాము ఆమెను పంపించేశాడు. ఆహారము, నీళ్ల తిత్తి ఇచ్చి తన కుమారుడైన ఇష్మాయేలుతో పాటు ఆమెను పంపించేశాడు. ఆమెను అబ్రహాం పంపిన తర్వాత ఆ అరణ్యంలో ఆమె కుమారుడు త్రాగటానికి నీళ్లు కనిపించలేదు. త్రాగటానికి నీళ్లు లేని కారణాన ఆమె భయపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంది. ఒక పొద కింద తన బిడ్డను పడవేసి ఆమె చాలా దూరం, చేతి రాతివేతంత దూరం వెళ్ళిపోయి అక్కడ కూర్చుంది. ఆ బిడ్డ ఎక్కడ దప్పిక చేత చనిపోతాడోనని. దేవుని దూత హాగరు స్థితిని ఎరిగి అక్కడ ఒక నీటి బొగ్గను పుట్టించి, హాగరు భయపడకు, నీకేం వచ్చినది, అటు చూడమని చెప్పాడు. ఆమె ఆ నీటి బొగ్గను చూసి తన బిడ్డకు నీళ్లు త్రాగనిచ్చి ఆ తిత్తిలో తిరిగి నీళ్లను తీసుకొన్నది. ప్రియులారా, భయపడకండి. మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా ప్రభు సహాయం చేస్తాడు. హాగరు ఇప్పుడు ఏ ఆధారము లేనిది. అబ్రహాము చాలా గొప్ప ధనవంతుడు. అబ్రహాము ఇంట దరిదాపు 2000 మంది పనివారు ఉన్నారు. ఎంతో పరివారం. అటువంటి స్థలములో ఉన్న హాగరు ఒక్కసారిగా బయటికి వచ్చేది. తనకంటూ ఏమీ లేరు. ప్రియులారా, ఎన్నో పర్యాయాలు మన జీవితాల్లో కూడా ఏమీ లేదనే భయం. హాగరు తన బిడ్డ గురించి భయం. ఎలాగ పోషించాలి, ఎలాగ పెద్దవాడిని చేయాలి. చాలామందికి వారి పిల్లల్ని గుర్చిన భయం. ఎలాగ వీరిని పోషించాలి, ఎలాగ వీరిని పెద్ద చేయాలి, ఎలాగ అనేటటువంటి భయం పిల్లల్ని గురించి చాలామంది తల్లిదండ్రులకు ఉంటుంది. ఆ రీతిగా ఉండడం మంచిదే, కానీ రోజు భయపడుతూ కాదు. ప్రభు పాదముల చెంత కన్నీరు కార్చేవారుగా ఉండాలి. ఇంతవరకు ఎక్కడ కూడా నీటి ఆధారం కనిపించలేదు. తన బిడ్డ చనిపోతాడేమో అన్న భయం హాగర్ది. అయితే దేవుని అద్భుతమైన కృప బైబిల్ సెలవిస్తుంది. దేవదూత వచ్చి, హాగరు నీకేమొచ్చాది, భయపడకు, ఇదిగో చూడమని నీటి బొగ్గను చూపెట్టాది. దేవుడు భయపడే ఆ స్థలంలో ఖచ్చితంగా నిరీక్షణ లేని మనకు ఒక నిరీక్షణ ద్వారమును కలగజేయ శక్తిమంతుడు. ఆధారం లేని నిరాధారమైన స్థలములో చక్కటి ఆధారమై ఉన్న దేవుడు. లెండి, ప్రభు వైపు చూస్తూ ఆయన పాదముల చెంత మోకరిద్దాం. ప్రియులారా, ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. ఈ స్థలంలో ఇస్సాకుతో ప్రభుల వారు మాట్లాడుతున్నమాట. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. అక్కడ అతడొక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేశాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవిరి. ప్రియులరా, దేవుని బిడ్డలు గమనించాల్సింది, దేవుడైన యెహోవా
ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ తాను తండ్రి బావులు మూసివేయబడినప్పుడు ఆయన ఆ బావులు త్రవ్వుతూ వచ్చాడు. ఇప్పుడు ఆ ఫిలిస్తీయుల ఆయన త్రవ్విన బావులన్నీ నావి మావి అని వారు పోట్లాడుతున్నప్పుడు ఆ బావిని వదిలిపెట్టాడు. ఆఖరిది రెహబోతు అంటే వారికి ఎడముగా వచ్చేశాడు. ఇప్పుడు ఇస్సాకు భయపడుతూ ఉన్నాడు. దేవుడైన యెహోవా ఇస్సాకుకు కనిపించి ఆయన అంటున్నాడు, ఆయన చెప్పిన మాట ఏమిటంటే, అతనికి ఆ రాత్రి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము అని చెప్పాడు. ఇస్సాకుకు తండ్రి అయిన దేవుడైన యెహోవా ఆయనకు కనిపించి, భయపడకు, నేను నీ తండ్రి అయిన దేవుడను, నా దాసుడైన అబ్రహాము దేవుడను అని చెప్పాడు. ఇక్కడ ఆలోచించాలి. ప్రతి తండ్రి దేవుని భయం కలిగి జీవిస్తే దేవుడే మీ పిల్లలకు ప్రత్యక్షమై భయపడద్దని అభయం ఇస్తాడు. తండ్రులారా, ఎన్నింటికో చూసి భయపడుతూ ఉంటాం. దేవుని భయం కలిగి ఉండండి. దేవుని భయం అంటే ప్రియులారా, నిజమైన దేవుడైన యేసయ్య ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. మీ పిల్లలను దేవుడు ధైర్యపరుస్తాడు. పరిస్థితులన్నింటినీ కూడా అనుకూలపరుస్తాడు. ఆయన అంటున్నాడు ఇస్సాకు, నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను, విస్తరింపచేస్తానని ప్రభుల వారు చెప్పారు. కాబట్టి తండ్రులారా, దేవునికి భయపడండి. తల్లులారా, దేవునికి భయపడండి. దేవుడు మీ బిడ్డలకు ప్రత్యక్షమై నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, భయపడొద్దు అన్నాడు. అప్పుడు ఇస్సాకు ఆ స్థలంలో ప్రియులారా బలిపీఠాన్ని కట్టాడు. ఆ తరువాత యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఆ తరువాత ప్రియులారా గమనించాలి, ఒక గృహమును నిర్మాణం చేసుకున్నాడు. తరువాత ఇస్సాకు దాసులు ఒక బావిని త్రవ్వారు. ఈ రీతిగా ఇస్సాకు అక్కడ స్థిరపడ్డాడు. మొట్టమొదటిది బలిపీఠం. మనము పాపక్షమాపణ కలిగి ఉండాలి. రెండవది ప్రార్థన. ప్రియులరా గమనించాలి, బలిపీఠాన్ని కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి, రెండవది ప్రార్థన, మూడవది గృహ నిర్మాణం, నాలుగవది బావి. ఆ నీళ్లకు, బావికి, ప్రార్థనకు, బలిపీఠానికి మధ్యన తన నివాసం ఉంది. మనము కూడా ఆ రీతిగా జీవిస్తే ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. ఆయన కృప వింటున్న ప్రతి వారికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.